హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనము ఇదిగోనండి పెసరపప్పు. ఈ పెసరపప్పుతో ఈరోజు మనము రోటి పచ్చడి చేసుకోబోతున్నామండి. రోటి పచ్చడి అంటే మిక్సీలోనే వేస్తానండి, కాకపోతే నిల్వ పచ్చడి కాదు ఇది. తొందరగా వాడేసుకునే పచ్చడి కనుక రోటి పచ్చడి అంటున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి చాలా సింపుల్ అన్నమాట. పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక 6-7 ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు, ఉప్పు, 4 మెంతి గింజలు, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. చాలా సింపుల్ అండి, ఇంతేనండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. పచ్చడి మాత్రం అద్దిరిపోతుందండి. ఈ పెసరపప్పు మనం ముందుగా వేయించి కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. రండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ పెసరపప్పు మనం వేయించుకుందాం రండి. గిన్నె పెట్టుకొని ఈ పెసరపప్పు ఇందులో వేసుకుందాం. పెసరపప్పుని వేయించుకోవాలి. చక్కగా కమ్మగా వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాం అనుకోండి, పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా రోజులైందండి నేను వీడియో చేసి, కొంచెం ఓపిక చేసుకొని మీకోసం ఈ పచ్చడి చేస్తున్నాను. మనం కంది పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా, అట్లానే పెసరపప్పుతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు పచ్చడి, పెసర పచ్చడి. ఈ పెసర పచ్చడి నేను నిల్వ పచ్చడి కూడా చేసి వీడియో పెట్టానండి. అది కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా సూపర్ అన్నమాట. మీరు ట్రై చేశారో లేదో కానీ చాలా బాగుంటుందండి పెసరపప్పు నిల్వ పచ్చడి. వీడియోలో ఉంది, ఛానల్ అయింది చేసి ఆ వీడియో. కంది పచ్చడి కన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ పెసరపప్పు పచ్చడి. ఇవాళ సాటర్డే కదా, ఎప్పుడు పప్పు ఏం తింటాంలే అని ఈరోజు పచ్చడి చేస్తున్నాను అన్నమాట. పప్పు కొంచెం ఎర్రగా వేగాలండి. ఇదిగోనండి చక్కగా ఎర్రగా వేగింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకొని ఈ పప్పు కడిగేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. నానబెట్టుకుని మనం మిరపకాయలు వేయించుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుని కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కొంచెం వేగాక ఎండుమిరపకాయలు వేద్దామండి. ముందుగా వేసామనుకోండి మిరపకాయలు నల్లగా బొగ్గుల్లాగా అయిపోతాయి. 2 మెంతి గింజలు. మిరపకాయలు నల్లగా మాడితే బాగోదండి, చక్కగా ఎర్రగా ఉంటేనే కలరు బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి ఎండుమిర్చితోనే బాగుంటుందండి, పచ్చిమిర్చి కన్నా. కంది పచ్చడి అయితే మనకి పచ్చిమిర్చి అయినా బాగుంటుంది, ఎండుమిరపకాయలతో కూడా బాగుంటుంది, పచ్చిమిరపకాయలతో కూడా బాగుంటుంది. నేను కంది పచ్చడి కూడా చేశాను కానండి, అది షార్ట్లో చేశాను, వీడియో చేయలే. ఎట్లా ఉన్నారండి, అందరూ బాగున్నారా? చాలా రోజులు అయింది వీడియో చేసి. ఒంట్లో బాగుండక చేయడం లేదు. మిర్చి వేసుకుందాం. అయిపోయిందండి. మిరపకాయలు ఇలా వేగితే చాలు, మరి ఎర్రగా వేయని అనుకోండి మాడిపోతాయి, బొగ్గులు అయిపోతాయి. స్టవ్ ఆపేద్దాం. అయిపోయిందండి. ఆ పప్పును ఇది కలిపి మనం మిక్సీలో వేసుకుందాం. ఇదిగోనండి ఎండుమిర్చి ఇప్పుడు మనం వేయించుకునేవన్నీ ఇందులో వేసాను. ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి చింతపండు, ఉప్పు కొంచెం వేద్దామండి, చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ఉప్పు
వెల్లుల్లిపాయలు పెద్ద పాయలు కదండి, కొంచెం చితక్కొట్టి వేసాను. ఇప్పుడు ఇది ఒక తిప్పిన తర్వాత మనం పెసరపప్పు వేసుకుందాం. ఇదిగోనండి పెసరపప్పు కొంచెం నానింది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోనండి మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగోనండి చూసారా, ఇట్లాగే కొంచెం ఇలాగ మరీ మెత్తగా పట్టేసుకోకూడదు అనమాట. మన రోట్లో నూరుకున్నట్టే ఉంటేనే ఆ పచ్చడి రోటి పచ్చడిలాగా టేస్ట్ ఉంటుంది. మెత్తగా రుబ్బేసుకుంటే బాగోదండి, ఇలా ఉంటేనే బాగుంటుంది. ఉప్పు కూడా చూశానండి, పచ్చడి మామూలుగా లేదు, సూపర్ అదిరిపోతుంది. చాలా బాగుందండి పచ్చడి, మంచి టేస్ట్ వచ్చింది. ఇది ఇట్లా అయినా తినేసేయచ్చు, దీన్ని తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది. ఇది మనం ఒక బౌల్లో తీసుకొని చక్కగా తాలింపు పెట్టుకుందాంలేండి. ఇదిగోనండి తాలింపు చేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాను. ముందుగా శనగపప్పు, మా వారికి పచ్చట్లో శనగపప్పు వేస్తే ఇష్టం అండి తాలింపులో, అందుకే వేసే శనగపప్పు అవసరం లేదు, ఆల్రెడీ మనకు అది పెసరపప్పే కదా, కానీ వేస్తే బాగుంటుంది. మేము కొంచెం ఉప్పు కారం తక్కువ తింటాం. కారం ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చండి పచ్చళ్ళు. మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, మనం ఈ పచ్చళ్ళలో అస్సలు చెయ్యి పెట్టలేదు కనుక 2 days ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు తినొచ్చు. పెసరపప్పు ఎక్కువ నిల్వ ఉండదు కదా. మనం అసలు చెయ్యి అన్నది పెట్టలేదు. నేను అసలు ఏ పచ్చడి చేసినా ఎక్కువగా చెయ్యి పెట్టనండి. చెయ్యి పెట్టకుండా ఉన్నామనుకోండి, అది కొంచెం మనకు నిల్వ ఉంటుంది 2 రోజులు. కొంతమంది చేతులు పెట్టి చేసి తిప్పుతారు, అలా తిప్పితే కనుక తొందరగా పచ్చడి 1 రోజు కూడా ఉండదు. వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం, పెసరపప్పు కదా, ఇంగువ డైజెషన్కి మంచిది. వెల్లుల్లిపాయలు మనం ఇందులో తాలింపులో వేయలేదండి. కరివేపాకు లేదు నా దగ్గర, కరివేపాకు ఉంటే మీరు కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆడైతే ఇంకా వేసేస్తాం. మనం ఇందులో ఆల్రెడీ ఎక్కువే వేసామండి వెల్లుల్లిపాయలు, అందుకని ఇందులో తాలింపులో వేయాల వెల్లుల్లిపాయ. అదిగానండి మన పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదిగోనండి ఎంత బాగుందో చూసారా, టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు చేయాలని ఉందండి, కానీ నాకే ఓపిక లేదు, నిలబడలేకపోతున్నాను కనుక చేయలేకపోతున్నాను. మళ్ళీ దేవుడు ఓపిక ఇస్తే కనుక మళ్ళీ చేస్తానండి వీడియోలు. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.